రైట్ టు బీ ఫర్గాటన్. సో రైట్ టు బీ ఫర్గాటన్ని రైట్ టు ఎరేజర్ అని కూడా అంటారు. ఈ రైట్ టు బీ ఫర్గాటన్ అనేది కేఎస్ పుట్టస్వామి కేస్ 2017లో ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ కింద ఈ రైట్ టు బీ ఫర్గాటన్ని కూడా సుప్రీం కోర్టు రికగ్నైజ్ చేసింది. ఓకే, సో ఈ రైట్ టు బీ ఫర్గాటన్ అనేది ఆర్టికల్ 21 కిందికి వస్తుంది. ఓకే, సో ఈ రైట్ టు బీ ఫర్గాటన్ అనేది ఫస్ట్ ఫ్రెంచ్ జ్యూరిస్ప్రుడెన్స్ రైట్ టు ఆబ్లివిషన్లో ఇంట్రడ్యూస్ చేసినారు. ఓకే, అంటే ఈ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ మనకి ఫ్రెంచ్ నుంచి వచ్చిందనమాట. సో ఈ రైట్ టు ఆబ్లివిషన్ అనేది ఫ్రెంచ్ జ్యూరిస్ప్రుడెన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. ఆబ్లివిషన్ అంటే మర్చిపోవడం. సో రీసెంట్గా సుప్రీంకోర్టు రైట్ టు బీ ఫర్గాటెన్ అనేది డిజిటల్ ప్రైవసీ ప్రొటెక్షన్ కోసం చాలా అవసరము అనేసి ఈ ఇష్యూని సుప్రీంకోర్టు ఎగ్జామిన్ చేస్తుందన్నమాట. సో రైట్ టు బీ ఫర్గాటెన్ అంటే ఏంది? ఒక పర్సన్ ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతుంది. సో వాటిని డిలీట్ చేయాలి అంటే ఆ పర్సన్కి రైట్ టు బీ ఫర్గాటెన్ అనేది ఉండాలి, అదే అనమాట. సో ఆ ఇష్యూ పైన సుప్రీంకోర్టు ఎగ్జామిన్ చేస్తుంది.